సో సిఎస్ఎస్ మాడ్యూల్స్ అంటే ఏంటి? So many things that you could style CSS, the language is broken down into modules. So మొత్తం సిఎస్ఎస్ స్పెసిఫికేషన్స్ అన్నీ రకరకాల మాడ్యూల్స్ లాగా డివైడ్ చేశారనమాట. అంటే మాడ్యూల్స్ అంటే ఎలాగా, బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవన్నీ కూడా ఒక మాడ్యూల్ గాను, బార్డర్కి సంబంధించినవన్నీ ఇంకొక మాడ్యూల్ గాను, తర్వాత మార్జిన్కి సంబంధించింది ఇంకొక మాడ్యూల్ అనుకోండి, లేకపోతే మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ కలిపి ఒక బాక్స్ మోడల్గా, తర్వాత ఫ్లెక్స్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అదొక మాడ్యూల్ వస్తుంది. తర్వాత స్టైలింగ్ ఆఫ్ లిస్ట్స్ అదొక మాడ్యూల్ వస్తుంది. పొజిషన్స్, లేఅవుట్స్ ఇవన్నీ రకరకాల మాడ్యూల్స్గా వస్తాయి అనమాట. మనం ఎలాగో మాడ్యూల్స్ రకంగానే నేర్చుకుంటాం, ఫస్ట్ మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ లాగా, డోంట్ వర్రీ. తర్వాత సిఎస్ఎస్ స్పెసిఫికేషన్స్. సో స్పెక్స్, సిఎస్ఎస్ స్పెక్స్ అని అంటే దీని స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అని అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సిఎస్ఎస్ ఇలా రాయాలి అని చెప్పేసి వాటినే మనం బేసిక్గా స్పెసిఫికేషన్స్ అంటాము, స్పెక్స్ అంటాము. వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం, కంగారు పడకండి దాని గురించి ఏంటి అనేది. బ్రౌజర్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. సో ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రతి బ్రౌజరు ఒకే రకంగా బిహేవ్ చేయదు. అంటే 99% కరెక్ట్గానే బిహేవ్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని స్పెసిఫిక్గా మనము కొన్ని బ్రౌజర్స్ కోసం మనం సపరేట్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ట్రాన్సిషన్స్ కానీ, యానిమేషన్స్ కానీ, కొన్ని బ్రౌజర్స్ వాటిని మెన్షన్ చేయడానికి మనము సపరేట్గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ స్పెసిఫిక్ సిఎస్ఎస్ అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MS-హై కాంట్రాస్ట్ యాక్టివ్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ స్క్రీన్స్ మీద హై కాంట్రాస్ట్ యాక్టివ్గా పెట్టడం. అదే రకంగా మనము ఎంఎస్ అని అంటే మైక్రోసాఫ్ట్ దానికి సంబంధించింది అనమాట. మాజిల్లా అయితే MOZ అని వస్తుంది. ఇలాగ మనం స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది, మాజిల్లాకి ఇది వాడండి అని. లేకపోతే సఫారీ అండ్ క్రోమ్కి సంబంధించిన వెబ్ కిట్ అని ఒక సపరేట్గా ఉంటుంది, దానికి సపరేట్గా రాయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవి చాలా అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్. మనం అక్కడ వరకు వచ్చిన తర్వాత నేను వాటిని చూపిస్తాను, అప్పటి వరకు వర్రీ అవ్వకండి. ఓకే, ఇదేం పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్, సో స్టార్టింగ్ విత్ HTML, స్టైలింగ్ HTML CSS, యాడింగ్ CSS టు డాక్యుమెంట్, ఇవి కూడా చూసాము. స్టైలింగ్ HTML ఎలిమెంట్స్, చేంజింగ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద ఎలిమెంట్. సో మనకి ప్రతి దానికి ఒక డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ బిహేవియర్ని మనము స్టాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ టైప్ LI అని ఉందనుకోండి. LI అని కనుక మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ HTML, దీని లోపల బాడీ, ఈ బాడీ లోపల నా దగ్గర ఒక UL ఉంది, UL లోపల ఒక LI ఉంది, LI ఇండియా అని రాశాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని కనుక మనం చూస్తే LIకి డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి, ఒక డాట్ రావడం. దాని డిఫాల్ట్ బిహేవియర్, దానికి ఒక డిఫాల్ట్ బిహేవియర్ ఉంది. దాని లిస్ట్ టైప్ డిస్క్గా రావడం. దాన్ని మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఎక్కడ మార్చుకోవచ్చు? ఇక్కడే నేను రాస్తున్నాను స్టైల్లో. ఇది ఎలా రాయాలని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. LI లోపల లిస్ట్ స్టైల్ నన్, లిస్ట్ స్టైల్, 1 సెకండ్, లిస్ట్ స్టైల్ టైప్ నన్, లిస్ట్ స్టైల్
అండ్ టైప్ ఈజ్ నన్ అని పెట్టాను. అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దాని డిఫాల్ట్ బిహేవియర్ అయిన డాట్ అనేది పోతుంది. సో దీని డిఫాల్ట్ లిస్ట్ స్టైల్ టైప్ మనం తీసేసాం. అలాగా మనం కావాలనుకున్నప్పుడు డిఫాల్ట్ బిహేవియర్ని కూడా తీసేసుకోవచ్చు. ఓకే, తర్వాత యాడింగ్ ఎ క్లాస్. సో మనం ముందుగా ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుని ఆ క్లాస్ని ఎలా యాడ్ చేసుకుంటామని నిన్న చూసాం. ఓకే, స్టైలింగ్ థింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్ ఇన్ ఏ డాక్యుమెంట్. దీన్ని డిసెండెంట్ కాంబినేటర్స్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం తీసేయట్లేదు, ఇలాగే ఉంచుతున్నాను. ఒక్క నిమిషం. డిసెండెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఎల్ఐ అని ఉంది, యుఎల్ లోపల ఎల్ఐ అని ఉంది. అలాగే ఓఎల్ లోపల కూడా ఒక ఎల్ఐ ఉందనుకో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లిస్ట్ ఐటమ్ అంటే యూఎల్లో ఉన్న లిస్ట్ ఐటమ్ ఇలా డిస్ప్లే అయింది, ఓఎల్లో ఉన్న లిస్ట్ ఐటమ్ ఇలా డిస్ప్లే అయింది. సార్, హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. అందరూ కూడా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఓకే, అఖిల్ లేడా? యా. సో ఇప్పుడు నేను సపోజ్ ఎల్ఐకి నేను డైరెక్ట్గా ఒక స్టైల్ అప్లై చేశాను అనుకోండి. ఎలాగా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ రెడ్ అనేది కనుక అప్లై చేస్తే ఏమవుతుంది? ద కంప్లీట్ అన్ని ఎల్ఐస్కి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోతుంది. కానీ నాకు ఈ రెడ్ కలర్ ఓన్లీ ముంబై ఇండియన్స్ అంటే ఈ ఓఎల్ లోపల ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్లోను, ఎల్ఐ లోపల ఉన్న ఈ యుఎల్ లోపల ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్లోను రావాలి. అలాగ స్టైల్ చేయాలనుకోండి, ఎలా చేయొచ్చు నేను అంటే దీనికి క్లాసెస్ పెట్టుకోవడం ఒక రకం అయితే, క్లాసెస్ అంటే ప్రతిదానికి పెట్టాలి కదా. వెన్ యూ హ్యావ్ ప్రతి ఎల్ఐ నీకు ఒక బిహేవియర్లోకి రావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇలా చేయొచ్చు. యుఎల్ స్పేస్ ఎల్ఐ అన్నాను అనుకోండి. ఎల్ఐస్ విచ్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద యుఎల్, ఓన్లీ ఇన్సైడ్ ద యుఎల్ లోపల ఉన్న ఎల్ఐస్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్గా మారుతాయి. ఓకే, ఇప్పుడు అలాగే ఓఎల్ స్పేస్ ఎల్ఐ అని చెప్పేసి దీని లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అన్నాను అనుకోండి. ఓన్లీ లిస్ట్ ఐటమ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద ఓఎల్ ఓన్లీ గెట్ దట్ బ్లూ కలర్. సో ఇప్పుడు మన వెబ్ పేజ్లో ఏ లిస్ట్ ఐటమ్స్ యూఎల్లో ఉన్నా వాటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ రెడ్లోకి వస్తాయి, ఓఎల్ లోపల ఏ లిస్ట్ ఐటమ్స్ ఉన్నా అవి బ్లూ కలర్లోకి వస్తాయి. సో ఎల్ఐస్ని సెలెక్ట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఎల్ఐ యుఎల్లో ఉన్నప్పుడు ఉన్న ఎల్ఐ అంటే యుఎల్ లోపల ఉన్న ఎల్ఐ గురించి మనం ఇక్కడ చేసాం. అదే ఓఎల్ లోపల ఉన్న ఎల్ఐస్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో కొద్దిగా డిఫరెన్షియేషన్ చూస్తాం. సపోజ్ ఇప్పుడు నా దగ్గర యుఎల్ ఉంది. యుఎల్ వద్దు, ఒక్క నిమిషం. డివిజన్ హూస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. దీని లోపల నాకు ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ లోపల నాకు ఏదో సమ్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ లోపల కింద ఎక్కడో ఒక H1 ఉంది. H1లో హలో ప్రవీణ్ అని, రైట్. సో నాకు ఈ డివిజన్ లోపల డైరెక్ట్గా కూడా ఒక H1 వచ్చింది. H1 లోపల VLR ట్రైనింగ్ అని ఒకటి వచ్చేసింది. సో దీన్ని అవుట్పుట్గా చూసుకుంటే మనకి ఎలా ఉంటాయంటే, ఈ హలో ప్రవీణ్ అనేది యాక్చువల్గా డివిజన్ లోపల ఉన్న హలో ప్రవీణ్, విఎల్ఆర్ అనేది ఈ హలో ప్రవీణ్ అనేది డివిజన్ లోపల ఉన్న పారాగ్రాఫ్లో ఉన్న H1 అనమాట, రైట్. ఈ H1 అనేది బయట ఉంది. సో నాకు
ఈ డివిజన్ లోపల ఉన్న పారాగ్రాఫ్ లోపల ఉన్న H1ని నేను సెలెక్ట్ చేసి దానికి ఒక కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎలా చేయొచ్చు? #d1 స్పేస్ p స్పేస్ H1 అని తీసుకుని అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? డివిజన్ D1 ఐడిలో ఉన్న పారాగ్రాఫ్ లోపల ఉన్న H1 మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో దీనికి నేను ఒక కలర్ అప్లై చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఏమైంది? ఓకే పారాగ్రాఫ్ లోపల ఉన్న దానికి సెలెక్ట్ అవ్వలేదా? ఓకే పారాగ్రాఫ్లో ఉన్న వాటికి డిసెండెంట్ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే కంగారు పడకండి, అది ఎందుకు అనేది నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. కాకపోతే ఇక్కడ చూడండి, D1 ఐడిలో ఉన్నటువంటి D2 ఐడిలో ఉన్నటువంటి H1 సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాగ. సార్ డైరెక్ట్గా దీన్ని ఇంకొక రకంగా సెలెక్ట్ చేసుకోలేమా అని అంటే, దీనికి ఒక ఐడి పెట్టేసుకున్నో క్లాస్ పెట్టేసుకున్నో కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. బట్ డిసెండెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది మనకి. అది వచ్చినప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే ఇలాగ మనం డిసెండెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ప్లస్ తోటి మనము సిబ్లింగ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అగైన్ అడ్జసెంట్ సిబ్లింగ్. వాట్ ఈస్ దట్? అడ్జసెంట్ సిబ్లింగ్. వాట్ యూ మీన్ బై అడ్జసెంట్ సిబ్లింగ్? దీనితోటి డిసెండెంట్స్ అండ్ దీన్ని కాంబినేటర్స్ అని అంటాను. సో దీంట్లో ఇది తీసేద్దాం. సరే ఇది ఉండని తప్పేం లేదు, నేను తీసేస్తున్నాను. కంగారు పడకండి. దీంట్లో నేను ఒక UL ఉంది, UL లోపల ఒక LI ఉంది. ఏం జరుగుతుంది అని అంటే మనం జస్ట్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటున్నాం, అది ఏంటి అని తెలుసుకోవడమే మన పని. సో ఇండియా. సో దీనికి ఒక ఐడి ఇచ్చాను, ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. ఓకే D1 కాదు L1 అని ఐడి ఇచ్చాను. తర్వాత LI బంగ్లాదేశ్ అని ఇచ్చాను. తర్వాత నేపాల్. దీనిపైన కూడా ఇంకొకటి పెట్టుకుందాం. సో ఇప్పుడు నాకు ఈ L1 ఉన్న లిస్ట్ ఐటమ్ పక్కన నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. అంటే ఎలా చేసుకోవచ్చు, దాన్ని అలా చేసుకోవాలని రూల్ గురించి కాదు. #L1 ప్లస్ LI. మీరు L1 అంటే ఇబ్బంది పడుతున్నట్టున్నారు, C1 అని పెడదాం. C1 ప్లస్ LI ఆఫ్ అని అన్నాను అనుకోండి. కలర్ పింక్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరిగింది, C1కి ప్లస్ LI అంటే దాని పక్కన ఉన్న లిస్ట్ ఐటమ్. C1కి పక్కన కింద అంటే నెక్స్ట్ సిబ్లింగ్. సరే యాక్చువల్గా సిబ్లింగ్ అంటే పైది కూడా సిబ్లింగే అవుతుంది, ఇది కూడా సిబ్లింగ్ అవుతుంది, నేపాల్ కూడా సిబ్లింగే అవుతుంది. కానీ ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తే నెక్స్ట్ సిబ్లింగ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే ప్లస్ అనేది యూజ్ చేసినప్పుడు. ఆర్ యు గెట్టింగ్ మీ? ప్లస్ అనేది అదే రకంగా మనకి చాలా ఉన్నాయమ్మా. మనం ప్లస్లు చూసాం, తర్వాత ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. కాంబినేటర్స్ ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూసాం. ప్లస్ అయిపోయిన తర్వాత ఇంకొక కాంబినేటర్ ఉంది, దట్ ఈస్ గ్రేటర్ దెన్. అదేంటి? కాంబినేటర్స్ అన్నీ అవ్వలేదు.
నేను ఎక్కడైనా మిస్ చేశాను? డిసెండెంట్ కాంబినేటర్, అడ్జసెంట్ సిబ్లింగ్ కాంబినేటర్, ఇంకొక కాంబినేటర్ కూడా ఉంది. ఒక్క నిమిషం, జస్ట్ సిఎస్ఎస్ కాంబినేటర్స్. సో స్పేస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసాము, ప్లస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసాము, ఇది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు హ్యాష్ C1 నెగేషన్ సింబల్ LI ఆఫ్ అని చెప్పి వీటన్నిటికీ నార్మల్గా అయితే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు, మిగతా వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు. బట్ ఇప్పుడు నేను C1 కున్న అన్ని సిబ్లింగ్స్ని సెలెక్ట్ చేయబోతున్నాను. ఇలా రాస్తే ఏంటంటే జనరల్ సిబ్లింగ్ అంటే అందరూ, అన్ని పక్కన ఎలిమెంట్స్, అన్ని పక్కన ఎలిమెంట్స్, LIకి పక్కన ఉన్న ఎలిమెంట్స్, ఆ C1కి పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ లైట్ గ్రే. ఇప్పుడు చూడండి ఏం సెలెక్ట్ అయినాయి, ఇది దీని పక్కన ఇమీడియట్ సిబ్లింగే కాకుండా దాని పక్కన ఉన్న అన్నీ సెలెక్ట్ అయినాయి. కాకపోతే దాని ప్రీవియస్ సెలెక్టర్ అయితే సిబ్లింగ్ సెలెక్ట్ అవ్వలేదు, దాని ప్రీవియస్ది సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, కానీ దాని కింద ఉన్న అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయినాయి. సో దట్ ఈస్ అబౌట్ యువర్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. నెక్స్ట్, what about this one? This is child selector. Oh my god, what is the child selector? ఇప్పుడు స్పేస్ H1 అని ఇస్తే ఏమైంది? ఓకే, ఇది స్పేస్ సెలెక్టర్ కదా. ఓకే, ఒక్క నిమిషం. ఈ యుఎల్ లోపల, సరే ప్రతి యుఎల్ లోపల నేను ఒక కంటెంట్ పెడతాను. ఏంటి అది అని అంటే ఒక డివిజన్ పెట్టుకుని ఆ డివిజన్ లోపల ఇంకొక స్పాన్ ఒకటి అప్లై లేకపోతే బి అప్లై చేయండి. బి లోపల USA, న్యూయార్క్. సో ఈ లిస్ట్ ఐటెం లోపల డివిజన్ లోపల బి ఉంది. సో నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లిస్ట్ ఐటమ్కి బి అనేది చైల్డ్ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాండ్ చైల్డ్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ డిసెండెంట్ అని అనొచ్చు, కానీ యూ కెనాట్ డైరెక్ట్లీ కాల్డ్ యాజ్ చైల్డ్స్ అంటే ఇమ్మీడియట్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే చైల్డ్స్ అవుతాయి. అంటే D1 డివిజన్ అనేది చైల్డ్, కానీ బి అనేది చైల్డ్ కాదు. ఈ డివిజన్ లోపల మీకు ఇంకొకటి ఏదైనా రాద్దాం ఊరికే, స్టేట్స్ ఆఫ్ USA అని అన్నాను. సో ఇప్పుడు LIకి డైరెక్ట్ చైల్డ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ డివిజనే, బి అనేది చైల్డ్ కాదనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇలా రాశాను, LI గ్రేటర్ దాన్ సింబల్, LI గ్రేటర్ దాన్ సింబల్ డివిజన్ అంటే ఏమేమి సెలెక్ట్ అవుతాయి? ఆల్ ద చిల్డ్రన్స్ ఆఫ్ ద LI సెలెక్ట్ అవుతాయి. ఓకే, సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మీరు ఏదైనా కావాలంటే బార్డర్ ఈజ్ 2px సాలిడ్ అన్నారు. ఓన్లీ ఆ డివిజన్కి మాత్రమే మీకు బార్డర్ సెట్ అవుతుంది తప్ప దాని లోపల ఉన్నటువంటి న్యూయార్క్కి బార్డర్ సెట్ అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా దీనికి బార్డర్ వస్తే ఇంకో ఎక్స్ట్రా బార్డర్ రావాలి. ఓన్లీ డైరెక్ట్ చైల్డ్స్కి మాత్రమే సెలెక్షన్ జరుగుతుంది. సో ఈ రకంగా మనము ఈ కాంబినేటర్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాంబినేటర్స్ని అడ్జసెంట్ సిబ్లింగ్, జనరల్ సిబ్లింగ్, ఓకే, కాంబినేటర్స్ based on the state we have already discussed about that so much. Okay, next, how the CSS structure is.
మనం ఎక్కడ రాసుకున్నాం సిఎస్ఎస్ అనేది చూసాం ఆల్రెడీ. పైన మనం ఎలా రాసుకున్నాం, దాన్ని ఇంటర్నల్ స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్ ఎలా తెచ్చుకున్నాం, ఎలా యాడ్ చేసుకున్నాం, సెలెక్టర్స్ గురించి కూడా చూసాం. ఓకే, మనం సెలెక్టర్స్ ఇప్పుడు కూడా చూస్తూనే కూడా సెలెక్టర్స్. డాట్ సెలెక్టర్, డాట్ ఎప్పుడు వాడతారు, క్లాస్ గురించి. హ్యాష్ ఎప్పుడు వాడతారు, ఐడి గురించి, రైట్. మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయాలంటే కామా పెట్టేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ ఇస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇది ఒక స్పెసిఫిక్ థింగ్ అనమాట, ఫస్ట్ చైల్డ్ అనేది. ఫస్ట్ చైల్డ్ ఈజ్ అనదర్ స్పెసిఫిక్ థింగ్. యా, లెట్ us డూ దట్. ఫస్ట్ చైల్డ్ అని అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ li కోలన్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ అని చెప్పి దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, బార్డర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, కలర్ అయిపోయింది, జనరల్ ఇదే. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ వర్ధన అండ్ ఫాంట్ సైజ్ ఈజ్ 40 px. ఓకే, సేవ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, వాట్ డస్ ఇట్ డూ ఇస్ ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ ద ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఐటమ్స్లలో ఫస్ట్ చైల్డ్గా ఉన్న లిస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దానికి మీరు ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అండ్ ఫాంట్ సైజ్ 40 ఇస్తున్నారు అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఇంకొక యూఎల్ ఉంది. ఈ యూఎల్ లోపల కూడా నాకు లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఐటమ్స్లో ఏంటి, హైదరాబాద్ అండ్ పూణే అండ్ చెన్నై. సో దీంట్లో కూడా సెలెక్ట్ అవుతుందా సార్? ఎస్. అసలు ఎల్ఐ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ అంటే ఎల్ఐ లోపల ఉన్న ఫస్ట్ చైల్డ్ కాదు, అలా అనుకుంటారని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎల్ఐ లోపల ఉన్న ఫస్ట్ చైల్డ్ కాదు, ఎల్ఐ ఎక్కడెక్కడ ఫస్ట్ చైల్డ్గా ఉందో అన్ని ప్లేసెస్లోనూ అవి సెలెక్ట్ అవుతాయి. ఫస్ట్ చైల్డ్గా ఉన్న ఎల్ఐస్ అన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ దట్ వన్, రైట్. సపోజ్ ఇప్పుడు నాకు ఈ యూఎల్కి ఫస్ట్ చైల్డ్ ఎల్ఐ కాకుండా ఏదో ఉందనుకోండి, ఏదో H1 ఉందనుకోండి, H1 న్యూఢిల్లీ అని. అప్పుడేమవుతుంది, న్యూఢిల్లీ సెలెక్ట్ అయిందని అనుకోకండి, ఇది నార్మల్గా H1 ఇంత. ఓకే, దానికి వర్ధన సెట్ అవ్వలేదు, చూసారా. ఓన్లీ ఈ పార్ట్కి ఎందుకు సెలెక్ట్ అయింది అంటే, ఎల్ఐ ఈజ్ నాట్ ద ఫస్ట్ చైల్డ్. ఎల్ఐ ఉంది, ఈ ఎల్ఐ రకాలలో ఈ హైదరాబాద్ అనేది ఫస్ట్ చైల్డే, నేను కాదనట్లేదు. కానీ ఈ యూఎల్కి, దాని పేరెంట్కి, ఎల్ఐస్ ఉన్న పేరెంట్కి ఈ పర్టికులర్ ఎల్ఐ అయితే చైల్డ్, ఫస్ట్ చైల్డ్ కాదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు అనమాట. ఎల్ఐస్ ఉన్న పేరెంట్కి ఫస్ట్ చైల్డ్ ఎల్ఐ కాదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వలేదు, ఏది, ఈ హైదరాబాద్. ఓకే, అలా కాకుండా ఫస్ట్ చైల్డ్ టైప్, ఫస్ట్ టైప్ చైల్డ్ అని అన్నాను అనుకోండి, అప్పుడు సారీ, ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ టైప్. 1 సెకండ్. ఫస్ట్ చైల్డ్ కాకుండా ఫస్ట్ టైప్ చైల్డ్ అని కూడా ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ టైప్ అని కనుక తీసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ హైదరాబాద్ ఎందుకు సెలెక్ట్ అయింది? ఎస్, ఎల్ఐ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్.
ఇది ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఆల్ ద LIs కాబట్టి ఈ పర్టికులర్ కాంపోనెంట్ సెలెక్ట్ అయింది. ఇక్కడైతే ఇది కూడా ఎందుకు ఫస్ట్గానే సెలెక్ట్ అయిపోయింది, ఇది తీసేనా నేను కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడానికి. అరే నేను ఏది తీస్తున్నాను, ఇక్కడ కూడా USA ఎందుకు సెలెక్ట్ అయింది, ఎందుకంటే USA నాట్ ఓన్లీ ఫస్ట్, see guys, USA is not only first of its type, it is also the first child and as well as first of its type కాబట్టి సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ చైల్డ్ అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం సెలెక్ట్ అవుతుంది, ఓన్లీ USA మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ చైల్డ్ యాజ్ లిస్ట్ ఐటమ్ టు ఇట్స్ పేరెంట్ కాబట్టి. ఓకే, అది డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సిన డిఫరెంట్. అలాగే లాస్ట్ చైల్డ్, ఓన్లీ చైల్డ్, ఫస్ట్ చైల్డ్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మీరు ఒక్కసారి చూడండి, దీంట్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం పట్టుకుని చేయడం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఓన్లీ ఒక్క పాయింట్ మీదనే మనకి దగ్గర 3-4 రోజులు పడుతుంది. కాకపోతే దీంట్లో బాగా యూస్ చేసేవి మాత్రం నేను చూపిస్తాను కొన్ని. ఓకే, బాగా యూస్ చేసేది డెఫినెట్గా మనం చూడాల్సిందే. nth చైల్డ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. nth చైల్డ్ ఇదేంటంటే దీంట్లో మనం ఒక నెంబర్ ఇవ్వచ్చు. nth చైల్డ్ అని అంటే ఇట్ సెలెక్ట్స్ ఓన్లీ nth చైల్డ్. ఒకసారి ఎగ్జాంపుల్, ఇక్కడ nth చైల్డ్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి, ఇట్ సెలెక్ట్స్ the list item which is the second child to its parent. I repeat, it selects the second child to its parent. It selects all those elements which are second child to its parent. So ఇక్కడ చూస్తే హైదరాబాద్ is a second child to its parent కదా. hello, Hyderabad is the second child to its parent and here India is also second child to its parent కాబట్టి it got selected. ఓకే, సో దీన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి సూడో క్లాసెస్ అని చెప్పుకుంటాం మనము. సూడో క్లాసెస్ .chtml ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో టేబుల్ tr td td దీంట్లో హలో, ఇలాగ నేను కొన్ని రోస్ క్రియేట్ చేసుకుందాం. సో దీనికి ఈ టేబుల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ రకంగా అవుట్పుట్ వస్తుంది. దీన్ని టేబుల్ని TABLE టేబుల్ని బార్డర్ 1px సాలిడ్ అని నేను మెన్షన్ చేసుకుంటాను. సో టేబుల్కి బార్డర్ వచ్చింది. ఓకే, అదే రకంగా కామ పెట్టి TD అని అన్నానంటే TDస్కి కూడా బార్డర్ వస్తుంది. ఓకే, లేదు ఓన్లీ TR అని అన్నాను అనుకోండి, అప్పుడు TRకి రాలేదు. సో TDకి బార్డర్ వచ్చింది అండ్ మనకి ఆ బార్డర్కి మధ్యలో ఉన్న స్పేస్ ఉంది కదా, దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ దట్, సెల్ స్పేసింగ్. ఓకే, సో దాన్ని కూడా మనము నల్లిఫై చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నాను, అది కాదు నా పాయింట్. సో నేను పాయింట్ మీద ఫోకస్ చేయాలి. సెల్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసేద్దాం. ఓకే, సో నాకు ఒక టేబుల్ వచ్చిందండి. ఈ టేబుల్ని ఇంకా పెంచుకుందాం మనం.
పెద్ద టేబుల్ చేసుకుందాం. సో అన్నిట్లో హలో ఉందిగా, సరే నో ప్రాబ్లం. ముందైతే మనకు కావాల్సింది ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అనే దాని గురించి. సో ఇక్కడ నేను ప్రతి రెండో రోని నేను కలర్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతి రో TR nth చైల్డ్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఏంటది? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ గ్రీన్ అని అన్నాను అనుకోండి. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ గైస్? సో సెకండ్ రో మాత్రమే గ్రీన్ కలర్లోకి వచ్చింది, ఎందుకంటే ఇది సెకండ్ చైల్డ్ కాబట్టి. కానీ నాకు ప్రతి సెకండ్ చైల్డ్ కావాలంటే ఇది 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 అప్పుడు ఎలా వస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ 2n అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే nలో 0 1 2 3 4 5 సబ్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ n వాల్యూ వీటన్నిటికీ అప్లై అవుతుంది. ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏమైంది చూడండి. 2n అని అన్నప్పుడు n 0 ఉన్నప్పుడు 0th రో సెలెక్ట్ అయింది, దానికి ఏం అప్లై లేదు కాబట్టి. n1 ఉన్నప్పుడు సెకండ్ రో, n2 ఉన్నప్పుడు థర్డ్ రో, ఇలా సెలెక్ట్ అయిపోతా వచ్చింది. అట్లా కాకుండా నాకు దీని తర్వాత ఈ రో కూడా నాకు సెలెక్ట్ కావాలంటే ఎలాగా? హౌ కెన్ ఐ గో ఫర్ దట్? TR nth చైల్డ్ ఆఫ్ చూడండి, మీరే చెప్పాలి ఆన్సర్ ఏంటి. 2n + 1 అని అన్నాం అనుకోండి. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ aqua. That's it. సో ఈ n 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఉన్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది, ఫస్ట్ రో సెలెక్ట్ అవుతుంది, తర్వాత సెకండ్ రో, తర్వాత థర్డ్, అట్లా. సో తర్వాత ఇది 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 ఇలాగా మనము టేబుల్ని ఆల్టర్నేట్గా మనము రోస్ని మనం కలర్ఫుల్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం కలర్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు నాకు ఒక కాంప్లికేటెడ్ టేబుల్ వచ్చింది. ఎవ్రీ 3 rows ఈ కలర్స్ రిపీట్ అవ్వాలనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే 3n + 1 అని అంటే ఏం జరుగుతుంది అంటే ఇదిగోండి, ఈ 2 rows సెలెక్ట్ అయినాయి, ఈ 2 rows సెలెక్ట్ అయినాయి కదా. మరి నాకు ఈ రో కూడా సెలెక్ట్ అవ్వాలి అని అంటే 3n + 2 అని రాసుకోవాల్సి ఉంటుంది. 3n + 2 ఆక్వా కాకుండా గ్రీన్ అన్నాను అనుకోండి. చాలు. సో ఇప్పుడు నాకు ఆల్టర్నేట్ కలర్స్లో వచ్చింది. ఇక్కడ చూసారా మీరు? అవునా? అలాగా మీరు 3 rows సెలెక్ట్ చేసుకుని కలర్స్ అప్లై చేయడం, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ని మనం ఈ nth ఆఫ్ టైప్ వాడుకుని మీరు ఇలాగా కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాటికి మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇవి నేను జస్ట్ చెప్పాలనుకున్నవి కొన్ని ఫీచర్స్ అంతే. ఇవన్నీ కూడా నేను అన్నీ చెప్పేసానని కూడా అనట్లేదు. ఒక్కొక్కటి చెప్పుకోవడం రావడానికి చాలా టైం పట్టేసింది. మీరు ఒకసారి చూడండి ఇవంటి అని. దీంట్లో వన్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. సో ఇన్పుట్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని ఉంది. సో ఫోకస్ అయినప్పుడు దానికి కలర్ రెడ్గా మారడం అంటే నా దగ్గర అప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అనుకోండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. దీన్ని బేసిక్గా నేను చూస్తే నాకు ఇలా డిస్ప్లే అవుతుందమ్మా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, నాకు క్లారిటీ కోసం నేను BR అప్లై చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు బార్డర్ అంతా ఎలా అయిపోయింది,
కొద్దిగా బ్లాక్ కలర్లోకి వచ్చింది. ఆ బార్డర్ నాకు వేరే కలర్లోకి రావాలనుకోండి. హౌ డు ఐ డూ దట్? ఇన్పుట్ కోలన్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు BORDER బార్డర్ 10px సాలిడ్ గ్రీన్. చూడండి బార్డర్ ఎలా వచ్చిందో. సో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కానీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ బార్డర్ అనమాట. అంటే మీ ఇష్టం, అది ఇన్పుట్ టెక్స్ట్ UX అని చెప్పి ఏదైనా వెరైటీ తీసుకుని మనం చేసుకోవచ్చు. ఇలాగ రెడ్ కలర్లో రావడం, లేకపోతే మీ ఇష్టం అండి. ఏదైనా ఒక స్పేస్లోకి తీసుకురావడానికంటే ఇలాగ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా చాలా రకాలు ఉంటాయి అబ్బా. రిమూవ్ బార్డర్స్ ఆఫ్ ఇన్పుట్ బాక్స్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనుకోండి. ఎలాగా? హౌ టు రిమూవ్ అవుట్లైన్ అరౌండ్ ద టెక్స్ట్ బాక్స్ ఇన్ క్రోమ్. దీనికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ అవుట్లైన్ నన్ అని వచ్చింది. ఇన్పుట్ అవుట్లైన్ ఈజ్ ఈక్వల్ టు నన్. సో బేసిక్గా ఇన్పుట్కి దాన్ని అవుట్లైన్, బార్డర్ కాదు యాక్చువల్గా, అవుట్లైన్ ఈజ్ నన్ అని పెట్టాను అనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? నన్, అవుట్లైన్ నన్ అయింది అసలు. అసలు అవుట్లైన్ నన్ను కాలేదు కదా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, కానీ తీసేసుకోవచ్చు యాక్చువల్గా, అదేం అంత పెద్ద ఇష్యూ కాదు. కానీ నన్ను అంటే పోవట్లేదు అది. లేదు లేదు, ఇది కాదు, ఇది కాదు. చూద్దాం ఒక్క 2 నిమిషాలు నాన్న. ట్రాన్స్పరెంట్, మీరు అది చేస్తుంటే మీకే బాగుంటుంది. బార్డర్ నన్, బార్డర్ కలర్ ట్రాన్స్పరెంట్ అని అంటున్నాడు. ఇన్పుట్ బార్డర్ నన్, అవుట్లైన్ నన్. సేవ్. యా, ఇక్కడ మీకు కనపట్లేదు, అసలు బార్డర్ ఉన్నట్టే కనపట్లేదు. సో ఇది టూ మచ్ యాక్చువల్గా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ జస్ట్ పుట్ 1px ఆఫ్. అయితే దీనికి మనం ఏం చేయొచ్చు అంటే బార్డర్ నన్ ట్రాన్స్పరెంట్ అని అన్నాము. కాకపోతే మీరు బార్డర్కి ఓకే, ఫస్ట్ బార్డర్ని నన్ చేసుకుని బార్డర్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 2px సాలిడ్ అనిస్తే యూ విల్ హ్యావ్ 2px ఆఫ్ సాలిడ్ బార్డర్ వస్తుంది. ఇక్కడ యూ కెన్ సీ దిస్. మతలబ్ అంటే ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు
ఎలాగా మెటీరియల్ యాంగులర్లో మీకు ఇన్పుట్ బాక్సెస్ అలాగే ఉంటాయి. అండ్ కావాలంటే ప్లేస్ హోల్డర్ పెట్టుకుంటే మీకు అక్కడ కింద కనపడుతుంది అనమాట. దాన్ని చూపిస్తాను అలాంటి అలాంటివి ఎలా చేయాలి మనము అని అంటే ఇదిగోండి ఇదే దీని వే ఇన్పుట్ టైప్ బేసిక్ ఇక్కడ చూడండి బేసిక్గా ఎలా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అది ఎలా జరగాలి అనేది అది ఇంకొక వేరే అప్రోచ్. సో బేసిక్గా అయితే దీని లోపల టెక్స్ట్ ఈమెయిల్ అని పెట్టాడు. సో మీరు దాన్ని యూజ్ చేసుకునేది దాన్ని బట్టి. ఇది పైకి వెళ్ళడం టేక్స్ టైం. దానికి మీరు పొజిషన్స్ మార్చుకోవాలి, దాని సైజ్ తగ్గించుకోవాలి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ పెట్టాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఎస్, దట్ ఈస్ అచీవ్డ్. నేను జస్ట్ చూపించింది ఏంటంటే ఇన్పుట్ బాక్స్ని అలా కూడా రాసుకుంటున్నాం ఈ మధ్య మనము. అది నేను చూపించాలనుకున్నది. ఇన్పుట్ బాక్సెస్ అలా కూడా ఉంటాయి. ఓకే, ఇలాగ లేకపోతే సుషి. సో ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఫేమస్ అనమాట. ఈ ఇన్పుట్ బాక్స్ అంటే ఓన్లీ ఒకటే కింద లైన్ ఒకటే వస్తుంది. దాని లోపల యాజ్ ఎ ప్లేస్ హోల్డర్గా మీరు కావాలంటే డేటాను పెట్టుకుంటే మీకు కనపడుతుంది. అది ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్. ఇదిగోండి ఎంటర్. ఎస్, పర్ఫెక్ట్ అండి. దీన్ని క్లిక్ చేయగానే దాని చుట్టూ బార్డర్ వచ్చి రావి. ఓకే, ఆ రకంగా మనము ఇన్పుట్స్ని కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. బట్ హియర్ ద ఆన్సర్ ఈస్ బార్డర్ నన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అవుట్లైన్ నన్, ఇట్ ఈస్ బార్డర్ కూడా మనం నన్ ట్రాన్స్పరెంట్గా పెట్టుకున్నప్పుడు అది వస్తుంది. హోప్ యూ గాట్ మై పాయింట్. ఎస్, ఇవి రకరకాల ఫోకస్ చేసినప్పుడు ఎలా జరగాలి, ఇలాగే రకరకాల ఆప్షన్స్లో సిచ్యువేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాను. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ చూడండి. ఇప్పుడు మన టార్గెట్ అది కాదు, మన టార్గెట్లు వేరు కానీ బట్ స్టిల్. ఓకే, సో ప్రాపర్టీ అంటే ఏంటి? ఫంక్షన్స్. యూ కెన్ గివ్ ఎ ఫంక్షన్ టు దట్. ఓకే, క్యాల్సీ అని ఒక ఫంక్షన్ కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ ఇట్ కమ్స్ లేటర్. డోంట్ టేక్ ఇట్ టూ మచ్. యా, there is one kind of property called transform, which rotates or which scales or which will దాని ఇంకోటి ఏంటంటారంటే స్క్యూ అంటారు. స్క్యూ పక్కకు పెట్టడం, ఇట్లాంటివి కూడా రాసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు కొత్త రూల్స్ ఒకటి వచ్చినాయి. సో నేను చాలా క్విక్గా వెళ్ళిపోతున్నాను ముందుకి. మీరు డోంట్ టేక్ మీ రాంగ్. నా పాయింట్ ఏంటి అని అంటే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ముందు అవన్నీ ఉన్నాయని ఆలోచించండి. దీని తర్వాత మెల్లగా మనం ఒక్కొక్కటి అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ చేయాలి మీరు. ఓకే, రైట్. ఇది అవసరం ఉన్నప్పుడు చెప్తాను. ఇంపోర్ట్స్ ఎక్కడ వాడాలి అనేది కూడా చూపిస్తాను. ఫాంట్స్లో ఎలా వాడతారని చూపిస్తున్నాను. కామెంట్స్, ఓకే, వైట్ స్పేసెస్. ఓకే, హౌ డస్ ఇట్ వర్క్? సరే, ఇది ఇప్పుడు ఎందుకు లేదు, చాలా పెద్ద ప్రాసెస్ అది అప్లై అవ్వడం. వై దీస్ మెనీ థింగ్స్? సిఎస్ఎస్ ఫస్ట్ స్టెప్లో ఇన్ని వర్కింగ్ విత్ సో ఫస్ట్ పాయింట్ అనేది మనం అర్థం చేసుకున్నాం. హౌ సిఎస్ఎస్ వర్క్స్, ఎలా యూజ్ చేయాలనేది. ఇప్పుడు సిఎస్ఎస్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి ఆలోచిద్దాం. వాట్ ఆర్ ద సిఎస్ఎస్ బిల్డింగ్ బ్లాక్స్ వీ హ్యావ్? బిల్డింగ్ బ్లాక్స్ ఓవర్ వ్యూ. ఓకే, మనం ఆల్రెడీ సిఎస్ఎస్ సార్ కొద్దిగా వర్క్ చేసిన తర్వాత మనం బ్యాక్ వద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది, లేకపోతే కంప్లీట్లీ డ్రై అయిపోతుంది ఈరోజు క్లాస్. సో సెలెక్టర్స్ చూసాం ఆల్రెడీ ఏమేమి ఉంటాయనేది. నెక్స్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బాక్స్ మోడల్. ఆల్రెడీ ఐ థింక్ బాక్స్ మోడల్ గురించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? వాట్ ఈజ్ బాక్స్ మోడల్ అని? హలో, ఏం గోపి? ఓకే, నో ప్రాబ్లం. సో ఏమనుకోకండి,
చాలా బ్యాచెస్ ఉంటున్నాయి కదా, దేనికి చెప్పి ఉంటాను. సో బ్లాక్ అండ్ ఇన్లైన్ బాక్సెస్. వాట్ ఈజ్ బాక్స్ మోడల్? మీరు హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దట్ ఆక్యుపైస్ ఏ బాక్స్ షేప్. ఈ పాయింట్ కూడా చెప్పలేదా? చెప్పారు సార్. ఏ బాక్స్, ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది ఒక బాక్స్ని ఆక్యుపై చేస్తుంది. ఆ బాక్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాపర్టీస్? హైట్, విడ్త్, బార్డర్, మార్జిన్, ప్యాడింగ్. వీటినే బాక్స్ మోడల్ అని అంటాం. సో ఈ బాక్స్ మోడల్ని బట్టి ఎలిమెంట్స్ రెండు రకాలు. ఒకటి ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇంకొకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి? Block level elements occupy the full width of the page, first thing, and push the following content into the next line, and it always starts from the new line. Adi it always starts from the new line. Avi box block level elements. ఓకే, వాటికి మనము విడ్త్, హైట్ మనం పెట్టొచ్చు. అదే ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఏంటి ప్రాబ్లం అంటే వాటికి అవి ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ని ఆక్యుపై చేయవు. కాకపోతే వాటికి హైట్, విడ్త్లు ఇవి మనం మెన్షన్ చేయలేము. అండ్ ప్యాడింగ్ మెన్షన్ చేసిన, బట్ సో ఇఫ్ ఎ బాక్స్ అవుట్ హ్యాస్ అన్ outer display type of inline, then box will not break onto a new line. Width and height properties will not apply. Vertical padding, see this, vertical padding, margins and borders will apply, but not cause other line box to move away from the box. Horizontal padding, margin, borders will apply and will cause other line inline box to move away from the box. అంటే పక్కకు జరపగలుగుతాయి, అంటే ఆ మార్జిన్ని, బార్డర్ని హారిజాంటల్గా అప్లై చేసుకోగలుగుతాయి, కానీ పక్కకి హారిజాంటల్గా పక్కకు జరపగలుగుతాయి పక్కనున్న ఇన్లైన్ ఎలిమెంట్స్ని, కానీ పైనున్న ఇన్లైన్ ఎలిమెంట్స్ని చేయలేవు. వాట్ ఈజ్ దట్? వాట్ డూ యూ మీన్ బై దట్? వాట్ డూ యూ మీన్ బై దట్ అని అంటే, రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, బి, ఓకే, హాయ్, అలాగే ఇంకొక బి ఉంది, దట్ ఈస్ హలో. దీన్ని రన్ చేస్తే రెండు పక్కకు వస్తాయి, మంచిది. దీనికి బార్డర్ అప్లై చేద్దాం, ఈ బికి బార్డర్ అప్లై చేద్దాం. దీనికి ఒక ఐడి పెట్టుకుందాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. దీనికి ఒక ఐడి పెట్టుకుందాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు D2. ఈ రెండింటికి కలిపి నేను ఐడీస్ పెడుతున్నాను. స్టైల్ #D1. సో BORDER border 10 px, margin 10 px, padding 10 px అని అన్నప్పుడు బార్డర్ 10 px సాలిడ్ ఇది D1కి అప్లై అయింది. ఇదే స్టైల్ D2కి కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. D2కి కూడా అప్లై అయింది. ఎలాగ అప్లై అయింది? హారిజాంటల్గా అప్లై అయిందా, వర్టికల్గా కూడా అప్లై అయిందా? హలో, హారిజాంటల్గా పర్ఫెక్ట్గా అప్లై అయింది, కానీ వర్టికల్గా మాత్రం ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడ ఒక బ్రేక్ పెడతాం, BR. అప్పుడు మీరు ఒక విచిత్రమైన స్వభావాన్ని చూడబోతున్నారు. అప్లై అవుతున్నాయి, బార్డర్స్ అప్లై అవుతున్నాయి, మార్జిన్స్ అప్లై అవుతున్నాయి, ప్యాడింగ్ అప్లై అవుతున్నాయి, కానీ ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే అప్లై అవుతున్నాయి, వర్టికల్ డైరెక్షన్లో మాత్రం అప్లై అవ్వట్లేదు. వర్టికల్ ప్యాడింగ్, మార్జిన్ అండ్ బార్డర్స్ విల్ అప్లై బట్ నాట్ కాజ్ అవుటర్ ఇన్లైన్ బాక్సెస్. అంటే అవుటర్ ఇన్లైన్ బాక్సెస్ అంటే బయట ఉన్న ఇన్లైన్ బాక్సెస్ని మూవ్ చేయలేవు, మూవ్ అవే ఫ్రమ్ ద బాక్స్ని. అది దాన్నే కొలాప్స్ అని అంటారు బేసిక్గా, వాటినే కొలాప్సింగ్ అంటారు. అలా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి.
ఓకే. సో ఇప్పుడు ఇలాగ కాకుండా ఉండాలి అని అంటే మనము ఫ్లెక్స్ని వాడుకోవచ్చు, కానీ అప్పుడే ఫ్లెక్స్ వరకు వద్దు. ముందు దీన్ని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్గా కూడా మార్చుకోవచ్చు. అలాగ మార్చుకుంటే ఏమవుతుందనంటే ఇప్పుడు D1ని కూడా డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి ఇన్లైన్ బ్లాక్ అనగానే ఇది ఒక విచిత్రమైన స్వభావాన్ని తీసుకొస్తుంది అనమాట. ఎట్లా తీసుకొస్తుంది చూద్దాం. సో ఇప్పుడు ఇవి రెండు కూడా పక్క పక్కన ఉన్నా కూడా అవి బార్డర్స్ని వాటిని అన్నిటినీ ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతున్నాయి. అండ్ ఇవి రెండు కొత్త లైన్లోకి రావట్లేదు, ఇవి రెండు బ్లాక్ లెవెల్లోకి మారలేదు. బట్ స్టిల్ దే కెన్ బి అప్లైడ్ విత్ బార్డర్, మార్జిన్ అండ్ ప్యాడింగ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి ఒక రెండిటికి మధ్య రకం అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్కి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి మధ్య రకంగా వాటిని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే చాలా రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. టైం అవుతుంది, ఐ నో దట్, బట్ వీ హ్యావ్ టు డూ దట్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అందరికీ ఇచ్చేది ఏంటి? ఒక యూఎల్ ఇచ్చేసి దాంట్లో లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి, LI. దీంట్లో యాంకర్ ట్యాగ్స్లో href is equal to hash. Home, about us, contact us. సేవ్ అండ్ రిఫ్రెష్. ఓయ్ అప్పుడే ఇప్పుడు నాకు మూడు డాట్స్గా వచ్చినాయి. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇవి మూడింటిని ఒక నావిగేషన్ బార్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మూడు ఒకదాని తర్వాత ఎందుకు వచ్చినాయి అని అంటే బేసిక్గా లిస్ట్ ఐటమ్స్ అనేవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి. సో లిస్ట్ ఐటమ్స్ని నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ నుంచి ఇన్లైన్ బ్లాక్గా మార్చుకున్నాను అనుకోండి, లేదా ఇన్లైన్గా మార్చుకుంటే పక్క పక్కన వస్తాయి కానీ మార్జిన్లు ఇవి అప్లై చేయలేము. కాబట్టి నేను ప్రతి LIని, అంటే దేంట్లో ఉన్నదాన్ని, యూఎల్ లోపల ఉన్న LIస్ని మాత్రమే నేనేం చేద్దామని, మీ ఇష్టం సార్, ఇక్కడ యూఎల్ పక్కనే ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. LIస్ అన్నిటినీ కావాలనుకుంటే డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు ఇన్లైన్ బ్లాక్ చేసుకుంటే అన్నీ కూడా ఇన్లైన్లోకి వచ్చేస్తాయి, ఒకదాని పక్కన ఒకటి వచ్చింది. ఓకే. దీంతో పాటు నేను ఏమేమి అప్లై చేయొచ్చు దీనికి? ఓకే, యూఎల్కి నేను ఒక బార్డర్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తే బాగుంటుంది యూఎల్కి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ బ్లూ అని చెప్పి ఒక కలర్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే యూఎల్కి బాగానే వచ్చింది, బట్ ఐ వాంట్ ఆల్ ద ఎలిమెంట్స్ షుడ్ హ్యావ్, అంటే దీనికి అంటూ ఒక ప్యాడింగ్ పెట్టుకుందాం. PADDING ప్యాడింగ్ 20px అని అన్నాను అనుకోండి, అప్పుడు మీకు ఇలాగా ఒక నావిగేషన్ బార్లా కనపడుతుంది. బట్ అంటే దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు, చెప్తాను దాన్ని. సో నేను ఆ LIకి ఇచ్చుకుంటాను ప్యాడింగ్. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనివల్ల ఇలా కనపడుతుంది, కానీ ఇప్పుడు ప్యాడింగ్ ఇచ్చాను అనుకోండి, చెప్తాను ఎందుకు ఇక్కడే నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేది నేను మీకు పక్కా చెప్తాను, దీంట్లోనే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను. సో దీంతో పాటు నాకు ప్రతిదానికి ఒక బార్డర్ కావాలి, BORDER బార్డర్ 1px సాలిడ్. సో ఈ లిస్ట్ ఐటమ్స్కి బార్డర్ వచ్చేసింది. బట్
ఇక్కడ చూడండి. బార్డర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు స్టీల్ బ్లూ అండ్ చెప్తాను కలర్ ఈజ్ ఈక్వల్ టు వైట్. అయ్యో కలర్ వైట్ రాలేదేంటి? యాంకర్ ట్యాగ్ వల్ల కదా. యాంకర్ ట్యాగ్ని తీసేద్దామా? కలర్ వైట్. ఓకేనండి, దీన్ని క్లోజ్ చేయండి. చెప్తాను ఇంకా చాలా ఉన్నాయమ్మా. అసలు అవన్నీ వరుసగా స్టార్ట్ చేస్తే సిఎస్ఎస్ఏ నెల రోజులు పడుతుంది. రైట్, ఓకే. సో మొత్తానికి నాకేం కావాలి అని అంటే, ఇది నేను మౌస్ మూవ్ చేయగానే ఐ వాంట్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. ఇది బాగానే కనపడుతుంది ఇప్పుడు, బట్ ఇంకా నేను బెటర్గా చేయాలనుకుంటున్నాను. ఎలా బెటర్గా చేయాలనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు W3 స్కూల్స్లో ఉన్న నావిగేషన్ బార్ కావాలి. నాకు దీని మధ్యలో అసలు స్పేసులు లేవు, ఏం లేవు. ఇదంతా మౌస్ మూవ్ చేసినప్పుడే మారుతుంది. సో హౌ కెన్ ఐ గెట్ ఇన్ టు దట్ షేప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తున్నాను, కలర్ వైట్ పెట్టాను, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఓకే, మౌస్ మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? డార్క్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. ఇంతే కావాలి నాకు, రైట్? సో LI మీద ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి? బ్లూ అయిపోవాలి. ఇదిగోండి, పర్ఫెక్ట్. సో ఇంకొకటి, యాంకర్లో టెక్స్ట్ డెకరేషన్ నన్ అని కూడా పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కనపడదు ఇంకా మీకు. అండ్ దీని ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు sans serif అందులోకి మార్చేస్తాం. ఓకే, సో నౌ ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. అండ్ ఇంకోటి చూడండి, టెక్స్ట్ వెయిట్. సరే ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ఏం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. టెక్స్ట్ వెయిట్ బోల్డ్, అరే టెక్స్ట్ వెయిట్, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇలాగ మీరు కావాలనుకుంటే మీరు ఒక వాట్ ఈస్ దట్ నావిగేషన్ బార్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అందరు చేసేది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే నాకు ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే నాకు ఈ క్లిక్ సింబల్ ఎక్కడికి వచ్చిన తర్వాత వస్తుంది చూడండి. W3 స్కూల్స్లో నాకు క్లిక్ సింబల్ ఇక్కడ పెట్టగానే వచ్చేస్తుంది. దీని మీదకి వెళ్ళిన తర్వాత రావడం కాదు, ముందు ఇలా పెట్టగానే వస్తుంది. అలా పెట్టగానే రావాలంటే ఎలాగా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే అప్లై చేశారో ఇవన్నీ కూడా ప్యాడింగ్ కానీ కలర్ కానీ ఇవన్నిటిని మనం యాంకర్ ట్యాగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? కానీ యాంకర్ ట్యాగ్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసేసాను అనుకోమ్మా, అలాగా. కానీ ప్యాడింగ్ కలర్ ఇది రెండు ఇస్తే ప్యాడింగ్ ఎక్కడి నుంచి అప్లై అవుతుంది? ప్యాడింగ్ రాదు కదా. ఇందాకే చూపించాను ప్యాడింగ్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని. సో మీరు దీన్ని కూడా, ఇది ఇన్లైన్ నుంచి ఇన్లైన్ బ్లాక్లోకి అనమాట, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్గా మార్చుకోండి. ఇప్పుడు చూడండి, మౌస్ మూవ్ చేయగానే అంతేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్.
నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, కోర్స్ ఒక 5 నిమిషాలు ఎక్కువే తీసుకుంటున్నాను, దయచేసి లేట్ అవుతుందేమో చాలామందికి, ఒక 5 మినిట్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక లోగో కావాలి. మై లోగో అన్నీ నేను టైప్ చేస్తున్నాను, నాకు లోగో వస్తుంది. ఆ లోగోని పెట్టాలనుకుంటున్నాను. మై లోగో సరే ఏదో పెడుతున్నాను, మరి నాకైతే ఇది పోతుందని అయితే నమ్మకం లేదు. విద్దా చూసావు అది IMG SRC is equal to say ఓకే. సో ఎనీవేస్ అది పోలా, పర్లేదు, ఒక్క నిమిషం చూద్దాం. ఇవి అలా కనపడుతున్నాయి కానీ అవి PNG ఇమేజ్లు కాదు. ఇది గూగుల్ వాడు ఇలా చేశాడు దరిద్రుడు, ఈ మధ్య మార్చాడు అనమాట. వాడి గోలంతా ఎందో వాడి గోల, ఎవడో తినేసి తప్పించినట్టు. ఊరికే గైస్ ఏదో ఒకటి గాడిది గుడ్డు. ఓకే, కాపీ. ఓకే, ఏదో ఇమేజ్ వచ్చింది దాని కింద. సరే, ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ఇమేజ్ ఈ UL పైన పెట్టడం వల్ల నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి, ఈ UL మొత్తం సపరేట్గా స్టార్ట్ అవుతుంది. సో అందుకని నేను ఆ ఇమేజ్ని కూడా ఒక లిస్ట్ ఐటమ్గా తీసుకుని దీనిలో పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ లోపలే వస్తుంది కానీ పక్కన లోపల వస్తుంది, అండ్ అన్ని LIs ఇన్లైన్ బ్లాక్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను కొంత విడ్త్ పెడుతున్నాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 px. బస్ ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఆ ప్రాబ్లం అని అంటే, ఈ ఇమేజ్లోకి ఇది సెంటర్లోకి రావట్లేదు. ఇవన్నీ దీని బేస్ లైన్ నుంచి ఆక్యుపై చేస్తున్నాయి. ఓకే, ఇది ఒక పెద్ద ప్రాబ్లం, మెల్లగా అర్థం చేసుకుందరు. కాకపోతే ఈ ఇమేజ్ పక్క నుంచే ఇవన్నీ రావాలి అని అంటే ఈ ఇమేజ్కి నేను ఒక ప్రాపర్టీని సెట్ చేయాలి. దేనికి, ఈ ఇమేజ్కి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి LI స్పేస్ IMGకి ఇక్కడ చూడండి వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు MIDDLE మిడిల్. దాట్స్ ఇట్. మీరు దీనికి కొద్దిగా ప్యాడింగ్ అప్లై చేసుకున్నారంటే సెంటర్లో ఏడుస్తుంది. ఇంకా ఇమేజ్కి ఒక 10 px ప్యాడింగ్ పడేసారంటే కథం. హౌస్ దాట్? సో ఇలాగ సెంటర్లోకి ఎలా తీసుకురావాలి అది మన తాపత్రయం. సెంటర్లోకి ఎలా తెచ్చుకోవాలంటే ఇది నాన్న పరిస్థితి. అండ్ ఇది యాంకర్ ట్యాగ్ కాదు. హోవర్ చేసినప్పుడు చూడండి, యాంకర్ ట్యాగ్ అన్ని చేసేసరికి లోగో మీదకి చేసినా సరే ఇమీడియట్గా నాకు హోవర్ వచ్చేస్తుంది. అర్థమైందా ఇది సెంటర్లోకి ఎలా తీసుకురావాలని? గోపి అర్థమైందా ఇది వర్టికల్ లైన్ అనేది? యా, వెరీ గుడ్. సో ఇలాంటి విషయాలు ఇంకా మనం రేపు ఇంకా కొన్ని నేర్చుకుందాం. అండ్ సీ యూ టుమారో. ఎనీ డౌట్స్ గైస్? కొత్తగా ఈరోజు వచ్చారు, మిమ్మల్ని నేను గ్రూప్లో యాడ్ చేయాలండి. అఖిల, మీ నెంబర్ నా దగ్గర ఉంది పాపం.
మీరందరూ గ్రూప్లో ఉన్నవాళ్ళే. ఓకే, దట్స్ ఇట్. అందరూ గ్రూప్లో ఉన్నారు కదా? వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా సార్? ఉన్నాం సార్. రైట్. ఓకే అండి. ఓకే. సో అలాగ ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు సిఎస్ఎస్లో కొన్ని ఫండమెంటల్స్ చాలా నేర్చుకోవాలమ్మా. ఫ్లెక్స్‌లని అవన్నీ. సో అవన్నీ నేను కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్లీ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో మీరు దానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. సీ యూ టుమారో. బాయ్.